జీడిపప్పు ఉప్మా. జీడిపప్పు నేను నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్నాను. పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ ఈ బౌల్తో నేను ఉప్మా రవ్వ తీసుకున్నాను. నేను ఇది గోధుమ రవ్వ తీసుకున్నాను. మీరు కావాలంటే సూజీ రవ్వతో కూడా చేసుకోవచ్చు. అలాగే స్టవ్ పెట్టి ప్యాన్ పెట్టి 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసులు అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. పక్కన 2 గ్లాస్ ఆఫ్ వాటర్ బాయిలింగ్ పెట్టుకున్నాను అనమాట, ఉప్మా తొందర అవ్వడానికి. కొంచెం పోపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేయాలి. కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటా కట్ చేసి వేసుకుంటున్నాను నేను. ఒకసారి మిక్స్ చేసుకుందాము. టమాటా కొంచెం మగ్గాలి. టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఈ వాటర్ ఇందులో వేసేసుకుందాము. అలాగే సాల్ట్ ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని రవ్వ యాడ్ చేసేసుకుందాము. రవ్వ వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఒకసారి మూత తీసి చూసి మిక్స్ చేసుకుందాము. ఇంకొంచెం ఒక 2 minutes కుక్ చేసుకుందాం. మూత పెట్టి ఒక 2 minutes కుక్ చేసుకుందాం. మూత తీసేసి ఒక హాఫ్ లెమన్ పిండుతున్నాను అన్నమాట. లెమన్ అంతా కలిసేలాగా అంతా మిక్స్ చేసేసుకున్నాము. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes మగ్గిద్దాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టవ్ కట్ చేస్తున్నాను అన్నమాట. స్టవ్ ఆపేసాను. అంతే, సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ జీడిపప్పు ఉప్మా రెడీ అన్నమాట. జీడిపప్పు ఉప్మా. Like, share and subscribe to Teju Creations. Thanks for watching. Bye.